స్టార్ట్ అయింది. తర్వాత నుంచి నాకు ఎక్కడ బోర్ కొట్టలే, నా ఫేస్ మీద నవ్వే ఉంది రా భయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అన్న మారుతి అన్న ఏం తీసినావు అన్న అలా 30 ఆ హాస్పిటల్ సీన్ అన్న పోయింది. ప్రభాస్ గారు యాక్టింగ్ చూస్తే మ్యాడ్ అంటే అరే ఏం ఏం రాసినావు అన్న అదే యాక్టింగ్ బా చెప్తున్నా. పైసా వసూలు మూవీ పిచ్చెక్కిపోయింది సినిమా. నువ్వు ఈ రివ్యూలు చూసి నువ్వు సినిమా పోయినావు అనుకో మంచి ఎక్స్పీరియన్స్ కోల్పోతావు. అర్థమైన ప్రభాస్ని నువ్వు ఇట్లా చూడలేవు ఫస్ట్. మళ్ళా కొన్ని అంటే ప్రభాస్ని ఇట్లా చూడలేను కాబట్టి నేను సినిమాకి వెళ్ళాను కాదు, సినిమా మంచిగా ఉంది కాబట్టి సినిమాకి పోమంటున్నా నేను. అర్థమైనా సినిమా మంచిగా ఉంది కాబట్టి సినిమాకి పోమంటున్నా ఒకటి. ప్లస్ నువ్వు ప్రభాస్ని ఇట్లా చూడలేవు, పక్కా చెప్తున్నా ఇట్లా చూడలేవు. నువ్వు ఈశ్వర్లో చూసుంటావు ఈ ప్రభాస్ని, మళ్ళీ చూడలేవు నువ్వు. ఇప్పుడు నువ్వు ఈశ్వర్లో చూసిన ప్రభాస్ని ఈడ చూస్తావు మళ్ళా. ఏం చేసినావు అన్న అంటావు నువ్వు బయటకు వచ్చి. అటు ఉండాలా. ఏ రివ్యూలో వీళ్ళు పైసల కోసం చేస్తారు. ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ కావగానే వీళ్ళు నెగిటివ్ చేస్తారు ఫస్ట్. ఏం సినిమా అసలు ఈ సినిమాలో ఏం లేదు అంటారు. ఎందుకంటే డబ్బులు కావాలి భయ్, వ్యూస్ పెరగాల, అది వాడి మైండ్ సెట్. సో నువ్వు వీడిని ఈ రివ్యూ ఇచ్చేటోని వీడిని చూసి నువ్వు సినిమాకి పోకు, వీని వీడియో చూసి నువ్వు సినిమాకి పోకు. మంచి సినిమా పో, చూడు, ఎంజాయ్ చేయి.